So hello team. Today with us my one of my student Gautam. So basically Gautam he is from Hyderabad. So initially he completed his graduation from Hyderabad itself. After that, so he started his career in a domestic company. So he stuck in that company for 1.5 year, and after that 1.5 or 2 years. After that, so he want to crack a job into a good company. So that is the reason he came with a lot of expectations. Finally, he got selected with one of the big four company, Deloitte. Let us go with his journey, how the journey got started with SV and why he trusted SV and how he cracked into MNC, big four company Deloitte. So let us discuss in brief of these all details. So hi Gautam. Hi, sir. So first of all, congratulations. Thank you, sir. For your selection. Thank you, sir. And first మీ father కి థ్యాంక్స్ చెప్పాలి. Yeah, sir. సో చెప్పండి. Yeah. ఇద్దరికి చెప్తాను సార్ మా పేరెంట్స్ థ్యాంక్స్ అలాట్ గుడ్ గుడ్ గుడ్. ఎందుకంటే మిమ్మల్ని తీసుకొచ్చి నేను వెళ్తుంటే మరి నన్ను ఆపి మాట్లాడాడు నాతో. నేను ఆ రోజు ఐఎమ్ గోయింగ్ సమ్మర్. సో ఏం సార్ మా అబ్బాయిని మీ చేతిలో పెడుతున్నా నాకు సపోర్ట్ చేయండి అది ఇది అని చెప్పేసి నాతో మాట్లాడాడు. మరి నేను అడిగాను సార్ మరి ఎందుకు ఎస్విని ఇంత ట్రస్ట్ చేస్తున్నారంటే లేదు సార్ నాకు నమ్మకం ఉంది మీ మీద అని చెప్పి చెప్పుండే. సో ఎందుకు వచ్చింది నమ్మకం గౌతమ్ మీ ఇద్దరికి అసలు ఫస్ట్ ఎస్వి మీద? ఎస్వి గురించి నేను యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో చూసాను సార్. చాలా మంది ప్లేస్ అయినట్టు తెలిసింది. అందరు కూడా విత్ గుడ్ ప్యాకేజ్ అని చెప్పి తెలిసింది. సో ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగి ఇక్కడికి వచ్చాను సార్. సో అసలు నీది ఎంబీఏ ఎక్కడ కంప్లీట్ చేసావు? ఏ కాలేజ్? విజయ పీజీ కాలేజ్ సార్, హైత్ నగర్ లో. ఓకే. దాని తర్వాత మళ్ళీ జాబ్ స్టార్ట్ చేసావా? లేదు సార్, నేను జాబ్ చేసుకుంటూనే ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఓకే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుంటూనే ఎంబీఏ. సో డొమెస్టిక్ కంపెనీ? యా సార్, డొమెస్టిక్ పార్ట్ టైం వర్క్ చేస్తుండే? లేదు సార్, ఫుల్ టైం. ఓకే. సో ఎంత ఒక 2 years చేసినావా? యా సార్, 2 years 2 months చేశాను సార్. సో ఏంద్రా జీవితం అనిపిస్తుందా? అంతే కదా, డొమెస్టిక్ చాలానే సాలరీ ఏదో అట్లా నడిపించడం. సో అప్పుడు రియలైజ్ అయినా అరే ఇది కాదు జీవితం, ఇంకా వేరే మంచి కంపెనీ కావాలని. అంటే నేను ఎంబీఏ చేశాను, ఇక్కడ నేను ఎందుకు స్టక్ అవడం అని చెప్పి లెట్స్ హ్యావ్ టు టేక్ ఏ న్యూ స్టెప్ అని చెప్పి ఇక్కడ అప్పుడే నాకు ఎస్వి అనేది యూట్యూబ్ లో దాంట్లో చూసాను. సో అప్పుడు మీ దగ్గర మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి సార్ వచ్చి. కానీ మీ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే సెర్చ్ చేసి మళ్ళీ ఏరియాలో ఎంక్వైరీ చేసి కన్ఫామ్ ఇదేనా కాదా అని తెలుసుకొని ఇక్కడికి వచ్చావు కదా సార్. నైస్. ఇంకా సో నీ జర్నీలో అంటే మేజర్ గా ఈ 2 to 3 months ఆఫ్ టైంలో ఎస్వి నుంచి ఎంతవరకు నేర్చుకున్నావు? ఏమేమి నేర్చుకున్నావు? ఎస్వి నుండి అయితే నేను ఎస్ఏపి గురించి నేర్చుకున్నాను సార్. అండ్ రియల్ టైమ్ ప్రాక్టికల్ సెషన్స్, ఎక్స్పీరియన్స్ క్లాసెస్ ప్రవీణ్ సార్ క్లాసెస్ లో చాలా యూజ్ అయినాయి సార్ మాకు. అయితే మొత్తం చాలా రియల్ టైమ్ ఎట్లా ప్రాసెస్ అనేది ఎట్లా రన్ అవుతుంది, హౌ R2R ప్రాసెస్ విల్ రన్ అండ్ హౌ P2P, హౌ AP అనేది చాలా ప్రాక్టికల్ గా అండ్ రియల్ టైమ్ గా చూపించారు సార్ మాకు. సో ఇట్ హెల్ప్డ్ మీ అలాట్ సార్. Great. So that is what, right? So when the people are realistic, automatically the things would be work align. So automatically align అవుతే ఈజీగా వర్కౌట్ అవుతాయి సార్. అంటే మెయిన్ వైల్ ఇక్కడనే క్లాస్ వినడమే కాకుండా ఇంటికి వెళ్ళాక చాట్ జీపీటీ ప్రాక్టీస్ చేయడం చాలా, దాని వల్ల కూడా సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయినా నాలెడ్జ్ ని గ్రాప్ చేసుకోవడంతో పాటు నాలెడ్జ్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలనేది ఇంపార్టెంట్. మన దగ్గర చాలా మంది ఎక్స్పీరియన్స్ పీపుల్ ప్లేస్ అయిన వాళ్ళు చాలా మంది నాకు చెప్పేది అదే సార్, మీరు ఎవ్రీథింగ్ ఇస్తారు బట్ కాకపోతే ప్రాక్టీస్ చేయకపోతే మాకు ఎక్కడ తెలుస్తుంది. ప్రాక్టీస్ చేస్తేనే ఫలితం. దట్ ఈస్ వాట్. సో దే నీడ్ టు గో త్రూ. ఇప్పుడు రీకన్సిలేషన్ అని చెప్తాము, రీకన్సిలేషన్ ఈజ్ 2 things హ్యాపెండ్ అని చెప్తాము, ఇది చేయాలని చెప్తాము. దాన్ని మీరు ప్రాక్టీస్ చూడాలి కదా, అరే యాక్చువల్లీ ఎట్లా డౌన్లోడ్ చేస్తున్నాము, ఆ ప్రాసెస్ ఎట్లా అవుతుంది తెలుసుకున్నప్పుడే యూ విల్ సక్సీడ్. సో దట్ ఈస్ వాట్. మేము చెప్పడంతోనే ఆగిపోతే కష్టం. యూ నీడ్ టు మేక్ షూర్ టు ప్రాక్టీస్ ద థింగ్స్, ఆటోమేటికలీ ఇట్ వుడ్ బి వర్క్అవుట్. నైస్. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరిగింది అనే దాని నుంచి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఆడియన్స్ కి పిల్లలకి యూజ్ అవుతుంది. సో ఎన్ని రౌండ్స్ జరిగాయి ఓవరాల్ గా? అరౌండ్ 4 rounds అయ్యాయి సార్. 4 rounds అయ్యాయి. ఫస్ట్ మామూలు కాల్ చేసి స్క్రీనింగ్ చేశారు. స్క్రీనింగ్ అసెస్మెంట్ అయింది. దాని తర్వాత మేనేజర్ రౌండ్ అయింది, మళ్ళీ మేనేజర్ రౌండ్ అయింది. దెన్ ఆఫ్టర్ దట్ అది సాలరీ డిస్కషన్ అయింది సార్. ఓవరాల్ గా ఆల్మోస్ట్ 4 rounds కంప్లీట్ అయ్యి 5th round లో సాలరీ డిస్కషన్ క్లోజ్ అయిపోయింది. నైస్. ఎంత టైం పట్టింది మీకు పోర్టల్లో? అరౌండ్ 40 days. నేను యాక్చువల్లీ జాబ్ ఎప్పుడు అప్లై చేశాను కూడా గుర్తులేదు సార్.
ఆఫ్టర్ నాకు తెలిసి ఒక 1 month తర్వాత నాకు కాల్ వచ్చింది. December 22nd కి వచ్చింది, 23rd కి ఇంటర్వ్యూ అయింది. ఓకే. అండ్ Jan 12th కి డెలాయిట్ పోర్టల్ లో ఇన్ ప్రోగ్రెస్, ఆఫర్ ఇన్ ప్రోగ్రెస్ వచ్చింది సార్. సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు కొంచెం అప్పుడు ట్రస్టెడ్ పోయింది. ఓకే. పింగ్ చేసావు కదా, పింగ్ చేసి అడుగుతూనే ఉన్నావు. Yes, అదే చెప్పా. సో దట్ ఈస్ ఫైన్. గుడ్ గుడ్ గుడ్. సో క్వశ్చన్స్ అంటే ఈ 4 rounds లో సెకండ్ రౌండ్ లో మేజర్ ఏం క్వశ్చన్స్ రేజ్ అయినాయి గౌతమ్? అంటే ఎలాంటి క్వశ్చన్స్ ఐఎమ్ స్పీకింగ్ లైక్ నో ఎగ్జాక్ట్లీ కాదు, అంటే ఏ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వచ్చు? ఫర్ సపోజ్ అప్రూవల్ ఎంట్రీ అడిగి what will be the impact of this entry on the financial statement అని అడిగారు సార్. ఎక్సలెంట్ క్వశ్చన్. And what are the things to be need in the P&L statement? కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ అడిగారు సార్, అన్ని గుర్తులేవు. బట్ అది మాత్రం నాకు డిఫికల్ట్ క్వశ్చన్ అనిపించింది, అది మాత్రం గుర్తుండిపోయింది సార్. SAP మీద ఏమైనా టచ్ చేశారా? యా సార్, P కోడ్స్ అవి అడిగారు. ఎక్సెల్ గురించి V lookup, H lookup అని కూడా అడిగారు సార్. అండ్ కన్సల్టేషన్ గురించి అడిగారు, pivot tables గురించి అడిగారు. సూపర్. సో మనం మాక్సిమం కవర్ చేసిన. గ్రేట్ గౌతమ్. సో ఐ రియల్లీ అప్రిషియేట్. సో ఇంకా ఏదైనా పిల్లలకి, అంటే ఇప్పుడు మన దగ్గర పిల్లలు వస్తున్న పిల్లలకి మీరు ఏదైనా సజెషన్ చెప్పాలనుకుంటే? యా సార్, ఇక్కడ క్లాసెస్ వినడమే కాదు, ఇంటికి వెళ్ళాక ప్రిపేర్ ప్రాక్టీస్ కంపల్సరీ. మాక్ ఇంటర్వ్యూస్ కూడా తప్పకుండా అటెండ్ అవ్వాలి సార్. అవి అటెండ్ అవుతేనే మనము డైరెక్ట్ అప్గ్రేడ్ అవుతాం. సో మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది, ల్యాక్ ఆఫ్ థింగ్స్ ఏంటో, మనం ఎక్కడ స్ట్రక్ అవుతున్నామో తెలుస్తుంది సార్. yes. So that is what guys. So thanks for watching. So prepare well, prove well, and attempt for all each and every demo sessions as well as సో మాక్ ఇంటర్వ్యూస్. మీరు మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయితేనే మన సక్సెస్ అనేది ఎలానో తెలుస్తుంది. సో యా, సో ప్రిపేర్ అయ్యి ప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.